సో డెమో చూశారు కదండి. మీరు ఈ వీడియోని సింగిల్ ఫోటో పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర రికార్డ్ చేసిన రీల్స్ వీడియో ఏదైనా ఉన్నా దాన్ని పెట్టి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ డెమో చూశారు. మీకు నచ్చిన సాంగ్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మీకు ఒక సాంగ్ ఇస్తాను. అదే కాకుండా మీకు నచ్చిన సాంగ్ ఏదైనా పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. 1 minute ఫోన్ సైలెంట్లో పెడదాం. ఫోన్ సైలెంట్లో పెట్టేశాను. ఇక్కడ ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ క్లిక్ చేస్తే ఇలా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా కిందకి వెళ్ళండి చూసుకుంటూ. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తారంటే సాంగ్ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. CapCut యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. CapCut యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకొని ఇలా ఉంచండి. ఉంచిన తర్వాత ఆల్ మెటీరియల్ దగ్గరకు రండి. సాంగ్ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకున్నారు కదా. మూడో విషయం ఏం చేయాలంటే ఇప్పుడు మీరు మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ టర్బో VPN అని సెర్చ్ చేయండి. టర్బో VPN అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ అని వస్తుంది. మీ దగ్గర ఇంకేదైనా VPN ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఏది లేదంటే దీన్ని చేసుకోండి. అది మీ ఇష్టం అండి. ఏదైనా ఒక VPN సర్వీస్ అనేది కనెక్ట్ అయ్యి ఉండాలి మన ఫోన్కి. కింద క్యారెట్ సింబల్ క్లిక్ చేస్తే ఈ ఫోన్ అంటే VPN మన ఫోన్కి కనెక్ట్ అవుతుంది. సో కనెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు CapCut టెంప్లెట్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే డైరెక్ట్గా నన్ను రీడైరెక్ట్ చేసి CapCut యాప్లోకి తీసుకెళ్తుంది. ఇందాక ఓపెన్ చేసి పెట్టాను కదా, దాంట్లోకి తీసుకెళ్తుంది. లోడ్ అవుతుంది. ఇది ఒక వీడియో ఫార్మాట్లో ఉంటుంది. ఫోటోకి క్రియేట్ చేయొచ్చు, వీడియోకి క్రియేట్ చేసుకోవచ్చు. యూస్ టెంప్లెట్ అని ఉందా, ఇది క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఎలా చేశాను. ఇక్కడ ఫోటోల సెక్షన్ ఉంది, వీడియోల సెక్షన్ ఉంది, పైన ఫోటోల సెక్షన్ ఉంది. ఇక్కడ ఏది కావాలితే అది పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక సింగిల్ ఫోటోకి పెట్టి చూపిస్తాను మీకు. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ట్రై ఇట్ నౌ అని క్లిక్ చేసి ప్రీవ్యూ పైన క్లిక్ చేశాను. ఇది సింగిల్ ఫోటో మీద క్రియేట్ చేసింది చూడండి. ఇప్పుడు మీకు కనపడుతుంది ఫోటో వస్తే. సారీ, బ్యాక్ వస్తున్నాను. మళ్ళీ చేద్దాం. యూస్ టెంప్లెట్, మళ్ళీ సింగిల్ ఫోటో తీసుకున్నాను. బోటు ప్రీవ్యూ పైన క్లిక్ చేశాను. ఎస్, ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు చూపించలేదు డెమో. సో ఇలా వస్తుంది సింగిల్ ఫోటోకి. కావాలితే పైన ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. రైట్, సేవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేసాను. మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. మళ్ళీ ఇక్కడికి వస్తాను, చూపిస్తాను మీకు. ఆల్ మెటీరియల్ దగ్గరకు వచ్చి CapCut టెంప్లెట్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే మళ్ళీ రీడైరెక్ట్ చేసి నాకు మళ్ళీ CapCut ట్యాబ్లోకి తీసుకొచ్చింది. యూస్ టెంప్లెట్ పైన క్లిక్ చేశాను. నా గ్యాలరీ ఓపెన్ అయింది. పైన వీడియో పైన క్లిక్ చేసి ఇప్పుడు వీడియోతో క్రియేట్ చేసి చూపిస్తా. వీడియోని తీసుకున్న ప్రీవ్యూ పైన క్లిక్ చేశాను. మనకి ప్రీవ్యూ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ సింబల్ ఉంటుంది ఎడిట్ అని, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే క్రాప్ అని వస్తుంది. క్రాప్ చేయండి. 2 fingers పెట్టి మిడిల్లో క్రాప్ చేసుకోండి. ఇలా వీడియోని కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు మీకు వీడియోలో క్రియేట్ అవుతుంది అనేది మనకి ఇలా వీడియోలో క్రియేట్ అవుతుంది. సో అయితే ఇప్పుడు మీకు మ్యూజిక్ రాదు. మ్యూజిక్ మీరే ఎలా పెట్టుకోవాలో చెప్తాను. సో దానికి ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. మన ఫోన్లోకి సేవ్ అవుతుంది డైరెక్ట్గా. ఇది రైట్, సేవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ క్లోజ్ చేశాను. టర్బో VPN డిస్కనెక్ట్ చేద్దాం. ఏదైనా యాడ్ ప్లే అయితే స్కిప్ చేసి డిస్కనెక్ట్ చేస్తాను. ఓకే, ఇంటూ మార్క్ కింద డిస్కనెక్ట్ చేశాను. ఓకే, VPN తీసేసాను. ఇప్పుడు నా ఫోన్లో ఉన్న CapCut యాప్ని ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్టు. ఇప్పుడు మీరు ఫోటో వీడియో సేవ్ చేసుకోవడం చూపించాను, వీడియోలో సేవ్ చేయడం చూపించాను. ఏదైనా ఒకటి తీసుకోండి. కింద యాడ్ పైన క్లిక్ చేయండి. ఇది మన ఫోన్లోకి వస్తుంది. ఇప్పుడు మనం సేవ్ చేసిన వీడియో వస్తుంది. ఈ వీడియోని క్లిక్ చేసి కింద వాల్యూమ్ అని ఉంటుంది. వాల్యూమ్ని క్లిక్ చేసి ఆడియో తీసేయండి. రైట్ మార్క్. ఇప్పుడు దీనికి ఎలాంటి మ్యూజిక్ లేదు. ఫస్ట్కి వచ్చి కింద ఆడియో అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్ట్రాక్టెడ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ట్రై ఇట్ నౌ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇచ్చిన వీడియోని డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, సాంగ్ వీడియోని, అదైనా తీసుకోండి. మీ దగ్గర ఇంకేదైనా ఉంటే అది తీసుకోండి. యాడ్ పైన క్లిక్ చేయండి. సాంగ్ డివైడ్ అయ్యి వస్తుంది. పైన వీడియో ఉంటుంది. ఈ వీడియో చివరికి వెళ్ళి ఎండ్ స్క్రీన్ క్లిక్ చేసి పైన ఇక్కడ డిలీట్ సింబల్ ఉంటుంది. డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈ వీడియో చివరికి వచ్చి మ్యూజిక్ని క్లిక్ చేసి స్ప్లిట్ అని ఉంటుంది. కట్ చేసి ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇంకా క్రియేట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు టాప్లో క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ సింబల్ క్లిక్ చేయండి. అక్కడ పక్కనే ఉంటుంది, సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒకసారి నేను క్రియేట్ చేసింది గ్యాలరీలోకి వచ్చి ప్లే చేసి చూపిస్తాను. మ్యూజిక్ పెట్టి మ్యూట్ తీసేద్దాం. అంతకంటే ఎక్కువ ప్లే చేయకూడదు. సో ఇది వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.